అది మనమంట ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించాలంట. నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవ్వరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుతారంట. మన పనులు మనం చేసుకొని, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన సంపాదన, మన ఇల్లు, మన కుటుంబం చూసుకునేవాళ్ళు కాదు. ఎవ్వరు అనేకులను త్రిప్పుదురో యేసు వైపు వారు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తారంట. మరి ప్రకాశించే మనమందరం కూడా కాంతిగల నక్షత్రములాగా ఆయన పని చేయాలి, ఆయన్ను స్తుతించాలి. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 3వ వచనం, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుతించండి. మనం కనుక నిజమైన కాంతిగల నక్షత్రంలాగా కానీ ఉంటే మన జీవితాలు ఆయన్ని స్తుతిస్తాం. సూర్యచంద్రులకి ఎంతైతే పవర్ ఇచ్చాడో మనకు కూడా అంతే పవర్ ఉంది, అంతకంటే ఇంకా ఎక్కువే ఉంది.